హల్లెలూయా. ఈ దిన వాక్యం యోమ్ డెబిరీం 4వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. దేవుడు మాట్లాడుతున్న చక్కటి అంశం ఆది కాండము 14వ అధ్యాయము 22వ వచనం. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయునైన సర్వోన్నతుడైన దేవుని ఎదుట చెయ్యి ఎత్తి ప్రమాణం చేయుచున్నానని అబ్రాము సొదొమ రాజుతో అన్న సందర్భం. ఈ సొదొమ రాజు అన్నాడు, ఆస్తిని నీవే తీసేసుకో, డబ్బు, ధనం, బంగారం, వజ్రాలు ఇవన్నీ నువ్వే తీసేసుకో అన్నాడు. ఆస్తిని చూపించి ఈ లోకాధికారి మనలను భ్రమ పెడతాడు. దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఆయన ఇస్తాడు. ఎంతసేపు చెప్పండి. అలాగే తర్వాత అబ్రహాము అతని దగ్గర నుంచి వస్త్రములు అయినను చెప్పుల వారైనను నాకు వద్దన్నాడు. వస్త్రములు అంటే నూలు పోగు అంటే వస్త్రములు. వస్త్రములు అంటే అపవాది వాడి యొక్క వస్త్రాలు ఇస్తాడు. వాడు వేసుకున్న జోళ్ళు ఇస్తుంటాడు. వాడు వేసుకున్న వస్త్రాలు ఏంటి? డంబము, అహంకారం, గర్వం, అసూయ, ఈర్ష, పాపపు చూపులు, పాపపు మాటలు, పాపపు తలంపులు, ఇవన్నీ కూడా వాడి వస్త్రాలు. ఇంకా వేసుకుంటే వాడికిలాగే జీవితం. రెండోది చెప్పులు. వాడు అనుకున్న ప్రయాణాలు, గొడవలు, దెబ్బలాటలు, కోర్టులు, కేసులు, హాస్పిటల్లో తిరిగే చెప్పులు, అటువంటివన్నీ వాడు ఇస్తాడు. దేవుడు మనకిచ్చేది సమాధాన సువార్త అనే జోడు తొడుక్కున్నది అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు ఇచ్చేది ఏంటంటే సమాధానము అనే సువార్తకి జోడు. దేవుని మహా గొప్ప కృప. దేవుడిచ్చే వస్త్రాలు ఏంటి? రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, మహిమ వస్త్రం, ప్రభావమును నీవు వస్త్రంగా ధరింపజేసేటివి అని ఉంది. అబ్రాము ఈ రెండు సాతాను నుంచి వద్దు అని చెప్పాడు. ఈరోజు కూడా మనకి ఏదైనా కావాలంటే మన దేవుడు మనకిస్తాడు. మనకు అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలుసు. దేవుడు మనకిస్తాడు. కాబట్టి నీకు వస్తున్న ఆశీర్వాదము సాతాను సంబంధం నుంచి వస్తుందా, దేవునికి సంబంధించి వస్తుందా అన్న విషయాలు మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ మనల్ని మనము సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రైజ్ ది లార్డ్.